హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం ఒక మేడం అడిగారు, మీరు మార్నింగ్ తీసుకుంటున్న బ్రేక్‌ఫాస్ట్‌లో హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నారు కదా! దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. అందుకని ఈరోజు మన వీడియోలో నేను మార్నింగ్ తీసుకుంటాను కదా హెర్బల్ లైఫ్ షేకు. అసలు ఆ షేకే ఎందుకు తీసుకుంటున్నాను? వేరేది ఎందుకు తీసుకోవట్లేదు? ఆ షేక్‌లో మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి? ఏమేమి ఉంటాయి? మొత్తం మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇదే కాకుండా నేను వెయిట్ లాస్‌లో ఈరోజు 12థ్ డే అనమాట. మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది కూడా ఈ వీడియోతో మీకు షేర్ చేస్తాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఈరోజైతే నేను డీటాక్స్ డ్రింక్ కింద అఫ్రెష్ తీసుకుంటున్నాను. ఇది లెమన్ ఫ్లేవరు. మరి వేరే ఎందుకు తీసుకోవట్లేదు, అఫ్రెషే ఎందుకు తీసుకుంటున్నారు అనంటే, అఫ్రెష్‌లో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ అఫ్రెష్‌ని టీ, కాఫీకి రీప్లేస్మెంట్‌గా తీసుకోవచ్చు. టీ, కాఫీలో షుగర్, మిల్క్, కెఫెన్ ఉండటం వలన ఒక్క టీ తాగితే దాదాపు 75 క్యాలరీస్, అంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి వాటిని తాగితే. కానీ మన ఈ అఫ్రెష్ తాగటం వలన ఇది 200 ml తీసుకోవచ్చు. 1.5 స్పూన్ వేసుకొని దీనివలన 4-5 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. అందుకే దీన్ని డేలో 4-5 టైమ్స్ తీసుకోవచ్చు హ్యాపీగా. అంతేకాకుండా ఈ అఫ్రెష్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని వేడిగా తీసుకోవడం వలన మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీనివలన మన బాడీ మెటబాలిజం కూడా పెరుగుతుంది. అఫ్రెష్ని తీసుకోవడం వలన మన మైండ్, బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే డైలీ నేను దీన్ని తీసుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి 9:15 to 9:30 మధ్యలో హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటాను. ఈ షేకే ఎందుకు తీసుకుంటున్నాను అనంటే, ఫార్ములా 1లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క రోజులో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఈ షేక్ ద్వారా చాలా వరకు మనకు వస్తాయి. మిగిలినవి మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తాయి. అయితే ఒక రోజుకి మన బాడీకి 114 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అవసరం అవుతాయన్నమాట. దీన్ని తీసుకోవడం వలన అయితే దాదాపు సగం వరకు మనకి మార్నింగే వచ్చేస్తాయి అవి. అందులోనూ ఇది లో క్యాలరీ ఫుడ్ కనుక మీల్ రీప్లేస్మెంట్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ హెర్బల్ లైఫ్ షేకు లో జిఐ ఫుడ్ కనుక దీనిని షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. దీనిలో మనకి 9 ఫ్లేవర్స్ వస్తున్నాయి ఈ షేక్స్లో. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా రిజల్ట్ ఒకేలాగుంటుంది. ఈ ఫార్ములా 1లో ఒక స్పూన్కి 3 గ్రామ్స్ ప్రోటీను, 1 గ్రామ్ ఫైబరు వస్తుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్ షేక్ తీసుకునే వాళ్ళకైతే ఒక షేక్ తీసుకుంటే అందులో 9 గ్రామ్స్ ప్రోటీన్, 3 గ్రామ్స్ ఫైబర్, 18 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాకపోతే నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను. నా క్వాంటిటీ ఎక్కువ కదా, అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అయితే దీన్ని ఓన్లీ వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదు, వెయిట్ మెయింటెనెన్స్ కోసం వాడచ్చు, వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా వాడచ్చు. అందుకే దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. ఒక కోచ్ సలహాలు, సూచనలతోనే దీన్ని యూజ్ చేయాలి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుకనే నేను ప్రతిరోజు మార్నింగ్ దీన్ని తీసుకుంటున్నాను. మరి లో క్యాలరీలో ఇంత మంచిగా విటమిన్స్, మినరల్స్ వచ్చే ఫుడ్ ఏముంది చెప్పండి? దీని తర్వాత వాటర్. మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వాటర్ కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నా బాడీకి అయితే 4.5 లీటర్ వాటర్ కావాలి. నేను పర్ డేలో 4.5 వాటర్ కంప్లీట్ చేస్తున్నాను. ఓన్లీ వాటరే కాదు, మజ్జిగ తీసుకున్న, అఫ్రెష్, ఇలా మొత్తం మీద 4.5 కంప్లీట్ అవుతాయి అన్నమాట నాకు. ఇక 11:30, 12 మధ్యలో మళ్ళీ ఇంకొకసారి అఫ్రెష్ తీసుకుంటాను. 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని మళ్ళీ వేడివేడిగా అఫ్రెష్ తీసుకుంటాను. ఈ అఫ్రెష్ని వేడిగా మాత్రమే తీసుకోవాలా అంటారేమో. కాదండి, నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీన్ని టీ, కాఫీకి రీప్లేస్మెంట్గా తీసుకోమంటున్నాం కదా, అందుకని ఇలా వేడిగా తీసుకోవడం వలన కొంచెం టీ, కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇందులో షుగరు, పాలు ఏమి ఉండవు. ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక 1:30కి నేను భోజనం చేస్తాను. ఈరోజైతే
ఎగ్ పులుసు చేశాను. ఎగ్ పులుసు, చట్నీ ఇవి ఉన్నాయి. ఇంకా ఎగ్ ఉంది కాబట్టి ఈరోజు నేను 250 గ్రామ్సే రైస్ పెట్టుకున్నాను. దాంట్లో క్యారెట్ కీరా పెట్టుకోవాలి కదా! క్యారెట్ అయిపోయిందని చెప్పాను కదా! మాకు సండే రోజు ఇక్కడ సంత పెడతారు మా దగ్గర. ఇంకా తీసుకొచ్చుకోవాలి. కీరా ఉంటే కీరా కట్ చేసుకున్నాను. అది పెట్టుకున్నాను. ఇంకా అది పెట్టుకొని కర్రీ ఎక్కువ పెట్టుకున్నాను. ఇంకా చూడండి, ఎగ్గుకి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు ఉంటుంది కదా, అది ఎగ్ పీల్చుకొని చాలా బాగుంటుంది ఇలా తింటుంటే. వీటితోటి ఈరోజు నా మధ్యాహ్నం భోజనం ప్లేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత 2:30, 3 మధ్యలో మజ్జిగ చేసుకొని తాగుతాను. ఇదిగోండి 2 స్పూన్స్ పెరుగు, కొంచెం ఉప్పు, ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుకొని బాగా షేక్ చేసుకొని టంబ్లర్ నిండా తాగుతాను వాటర్ పోసుకొని. అది 1 అవర్ తర్వాత, భోజనం చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాతే ఏదైనా తీసుకోవాలి, వాటర్ కానీ మజ్జిగ కానీ. అందుకని నేను 1 అవర్కి తీసుకుంటానన్నమాట ఇది. అంటే నేను పెరుగు తినను కదా, పెరుగు తినానంటే మళ్ళీ రైస్ ఎక్కువ తింటాను. అందుకని పెరుగన్నం తినను. మ్యాక్సిమం ఇలా మజ్జిగ చేసుకొని తాగుతాను ఎక్కువ. అంటే ఇలా మజ్జిగ చేసుకొని తాగడం వలన లిక్విడ్ రూపంలో కొంచెం వాటర్ ఎక్కువ పోతుంది, ప్లస్ వేడి చేయకుండా ఉంటుంది. అందుకని ఇలా తీసుకుంటానన్నమాట. ఇంకా ఇది తీసుకున్న తర్వాత 3:30 to 4:30 పడుకుంటాను. పడుకొని 4:30 అలా లేచేసి ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకొని 5కి మళ్ళీ ఇంకొకసారి అఫ్రెష్ తీసుకుంటాను. 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని మళ్ళీ అఫ్రెష్ తీసుకుంటాను. అఫ్రెష్ తీసుకున్న 15 మినిట్స్ కొంచెం ఖాళీగా ఉండి తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తాను. ముందు అయితే వర్కౌట్స్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత వాకింగ్ చేస్తున్నాను. నిన్నటి నుంచే అది. ఇంతకుముందు వాకింగ్ చేసిన తర్వాత చేసేదాన్ని. కాకపోతే వాకింగ్ అంతసేపు చేసిన తర్వాత చేయాలంటే కొంచెం అన్‌ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందే వర్కౌట్స్ చేస్తున్నాను, తర్వాత వాకింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, వాకింగ్ అయితే ఈరోజు నేను 25 మినిట్సే చేశాను. నాకు ఇంకా చేయాలనిపించలేదు. ఇంకా ముందు ఎక్సర్సైజు ఒక 15 మినిట్స్ చేశాను. అది 15 మినిట్స్, ఇది 25 మినిట్స్. టోటల్గా 40 మినిట్స్ చేశానన్నమాట. ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నైటు డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ఎగ్ పులుసు చేశాను కదా, అది ఎగ్స్ అయిపోయాయి, కొంచెం గ్రేవీ ఉంది, అది ఉంది. మళ్ళీ నిన్న సొరకాయ పప్పు చేశాను కదా, అది కూడా కొంచెం ఉంది. ఇంక ఈ రెండిట్లోకి చపాతీ అయితే బాగుంటుందిలే అని చెప్పేసి ఇదిగోండి చపాతీలు చేశాను ఆయిల్ వేయకుండా. ఈ చపాతీలు కూడా నేను ఇంట్లో చేసుకున్న మల్టీగ్రెయిన్ ఆటాతోనే చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇంట్లో 11 రకాలు వేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా పట్టించుకుంటాను. ఈ పిండితో ఓన్లీ చపాతీలే కాదండి, 4-5 రకాల వేరే టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే దోశలు, గుంత పునుగులు, ఇలా బొబ్బట్లు ఇలా ఉంటాయి కదా, ఇలా 4-5 రకాలుగా చేసుకోవచ్చు ఈ ఒక్క పిండి ఇంట్లో ఉంటే చాలు. నెక్స్ట్ టైం ఈ పిండితో దోశలు కానీ, ఊతప్పాలు కానీ, గుంత పునుగు ఇలా ఏది వేసినా మీకు చూపిస్తాను. కానీ ఫస్ట్ ఈ చపాతీలు మాత్రం అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే, సాఫ్ట్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మన ఛానల్లో ఈ వీడియో లింక్ ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. నేను 11 రకాలు ఏమేమి వేస్తాను అని చెప్పేసి. చేసుకోలేని వాళ్ళు మన దగ్గర తీసుకుంటున్నారు, అలా అయినా మన దగ్గర దొరుకుతుంది. ఇక దీని తర్వాత నైట్ 9కి మళ్ళీ ఇంకొకసారి మజ్జిగ చేసుకొని తాగాను. ఇదన్నమాట 12th డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. ఇంకా రేపు అంటే 13th డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.